జగన్ హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. అసలు జగన్ హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసుకొచ్చారని, ఈ విధానంతో ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు తేడా లేకుండా పోయిందని అన్నారు మంత్రి సత్యకుమార్. వచ్చే 2 ఏళ్లలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వ విధానంతో ప్రతి కాలేజీలో అదనంగా 11 మెడికల్ సీట్లు వస్తాయని, ప్రజలకు ఉచితంగా 70% ఓపీ సేవలు అందుబాటులోకి వస్తాయని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు సత్యకుమార్. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి 50% కన్వీనర్ కోటాకి, 30% మేనేజ్మెంట్ కోటా, 10% ఎన్ఆర్ఐ కోటాని తీసుకురావడం. అంటే ఏ రకంగా అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఉంటుందో అదే విధానాన్ని ప్రభుత్వ కళాశాలలో కూడా తీసుకొచ్చి ప్రైవేటు కళాశాలలకి ప్రభుత్వ కళాశాలలకి తేడా లేకుండా చేసింది అధ్యక్ష. దానికి అనుగుణంగా జీవో 107, 108 కూడా తీసుకురావడం జరిగింది. 420 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తలపెట్టారు. ఇప్పుడు దాన్ని 625 పడకల ఆసుపత్రి నిర్మించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. రెండవది, గతంలో 100 పడకల 100 సీట్ల ఎంబీబీఎస్ సీట్లకు వాళ్ళు కళాశాలలు ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాన్ని మారిన ఎన్ఎంసీ అనుగుణంగా 625 పడకలతో 150 సీట్లకు చేస్తున్నాం అధ్యక్ష. గతంలో అవలంబించిన విధానం కారణంగా కేంద్ర ప్రభుత్వం 15% ఎన్ఆర్ఐ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా ఉండేది. అది ఇప్పుడు దాన్ని తగ్గి అదనంగా ఒక్కొక్క కళాశాలలో 11 సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా అందుబాటులోకి వస్తాయి అధ్యక్ష. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నాం. తొందరలోనే వీటిని పిలిచి ఈ రాబోయే 2 ఆర్థిక సంవత్సరాల్లో వీటిని మొదలు పెట్టాలని దిశగా ప్రయత్నం చేస్తున్నాం. పీపీ విధానం కారణంగా 110 సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి రావడమే కాకుండా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో దాదాపు 70% పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ కిందగా నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి అధ్యక్ష.